మా ఫస్ట్ ఐటమ్ అరటి పువ్వు బఠానీ కూర చేశారు. బానే ఉంటుందని అనుకుంటున్నాను. మరి సెకండ్ ఐటమ్ ఏం చేస్తున్నారు? మజ్జిగ ములక్కాడ చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ములక్కాడ ముక్కలు, పెరుగు, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం ముక్కలు, పసుపు, ఉప్పు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఫస్ట్ వాటర్ పొయ్యి వెలిగించి ముందు పొయ్యి వెలిగించాలి. ఓకే, ఒక గ్లాస్ వాటర్ వేసి. తెలుసా ఒక గ్లాస్ వాటర్ అంటే ఇందులో జలం ఎంత అవుతుందని? అబ్బో చాలా పండిపోయావులే నువ్వు. సరిపోతుందేమో. చాలు. ఈ ములక్కాడ ముక్కలు ఇందులో వేసాను. ఓకే, ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను, కొద్దిగా పసుపు, ఉప్పు ఉప్పు కొంచెం ఎంత తెడ్డిచ్చే. మిమ్మల్ని బాగా సతాయిస్తున్నాను కదా మామయ్య దగ్గర నుంచి వంట సతాయితే కాదు, తెడ్డు వేస్తున్నాం. తెడ్డు అంటే అప్పటి రోజుల్లో స్టైల్ అనమాట. గరిటెలు, స్పూన్లు, ఇంగ్లీష్ వర్డ్స్ అన్ని ఇప్పుడు కదా వచ్చినాయి. తెడ్డు అంటే కరెక్ట్ గా నేటివిటీ అనమాట. అందుకన్నా ఓకే. సరే నువ్వు ఉడకాలి. ఈ ఉడకే వరకు ఈ లోపల తాలింపు వేస్తున్నాం మనం. ఇక్కడ మనం పోపు పెట్టేసుకుందామా? ఓకే, అయితే స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించు. ఇది పెట్టేసైనా అది పెట్టు. లేకపోతే నీ చేత్తో చేయాలనుకుంటే నువ్వు అటు, లేకపోతే నన్ను చేయమంటే ఇటు. అర్థమైందా? మీరే చేసేయండి అమ్మా. ఇది ఉడికేదం ఈజీయే కదండి. అది మీరు ఎలా వేయాలో మీకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నూనె వేస్తున్నాం మనం. అందులో కొద్దిగా మనం నూనె వేసుకోవాలి. చూద్దాం, తర్వాత కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది మనకి ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుందో జస్ట్ ఒక 5-7 minutes. అంటే ఎంతకంటే ఎక్కువ. పోపు కాదమ్మా, ఇది ఉడికేయడానికి. అది జస్ట్ ఒక 5 minutes అంతే నా లెక్క. ములక్కాడలు లేతగానే ఉన్నాయి కదా. జీలకర్ర వేస్తున్నాను చూడు. జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం ముక్కలు. అరే భలే కట్ చేశారమ్మా, పొడుగు పొడుగుగా సన్నగా. అన్ని మన స్టైలే. బాగుందా? మీరు ఏది చేసినా స్టైలే. ఏది చేసినా ఒక దాంట్లో ఒక స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. నేను ఓల్డ్ స్టైల్, నాట్ న్యూ స్టైల్. అందుకనే బాగా నువ్వు చాలా చక్కగా చెప్పావు ఈ మాట. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ మాట అంటే. అయితే నాకు ఒక ములక్కాడ ఎక్కువ ఇస్తారా? ములక్కాడ బాగా చెప్పాను కదా. నీకు ఎన్ని కావాలని తింటల్లి. ములక్కాడ ఎంత తింటే అంత మంచిదంట. నువ్వు తిను. అని వేసేసుకొని పోపు రెడీ చేసేసుకో. పోపు రెడీ అయిపోయింది. అయిపోయింది. అయితే ఆఫ్ చేసేయమంటారు స్టవ్? స్టవ్ ఆఫ్ చేసి చెప్తాను. ఆఫ్ చేసేసి ఇది ఇక్కడ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇంకా ఉడుకుతూ ఉన్నాయమ్మా. ఇక్కడ ఇంకా ఉడకాలి కదా మనకు కొంచెం. ఈ లోపల నాకు చిన్న పని ఉంది. ఓకే, పెరుగు వేస్తున్నాను చూడు. ఇప్పుడు ఏం వేస్తున్నారు? పెరుగు. పెరుగు ఒక బౌల్లో వేసుకుని గ్లాస్ నీళ్ళు ఇమ్మా. నేను పెద్ద జగ్గు నీళ్ళు ఇచ్చేస్తాను. మీరు గ్లాస్లోకి ఎన్ని కావాలో అని వేసేసుకోండి. ఇందాక వేసే ఒక గ్లాస్ లెక్క నేను అదేలాగా వేస్తాను చూడు. నీకే తెలుసా ఏంటి? పట్టుకో. అదేది చిలకరిస్తారు చూడు. దీన్ని ఏమంటాను చెప్పు? తెలుగులో అయితే కవ్వం అంటాం. నాకు తెలుసమ్మా. బా ఎంత బాగా చెప్పావు. చిలకించు. నిన్ను చిలకి. అయితే ఇట్లా ఇవ్వండి. చిలకొట్టు. ఇక్కడ పెట్టుకుంటాను. పెట్టుకో. చిలకొట్టు. నేర్చుకోవాలి కదా, ఇది కూడా నేర్చుకోవాలి. వంట చేసేస్తాను అని చెప్పడం కాదు. ఇవన్నీ కూడా పక్కన ఇవన్నీ చాలా అవసరం. సో ఇలా వేసుకోవాలమ్మా. చాలా బాగుంది, చాలా బాగా చిలకరించావు. ఇందులో ఉప్పు వేస్తాను చూడు. కొంచెం ఉప్పు వేసుకోవాలి. అందులో ఉప్పు వేసాం కదా, ఇందులో ఉప్పు వేయాలి. ఇందులో కూడా కలిపేసుకొని మళ్ళీ అనాలి. సరే ఇటు ఇచ్చి చెప్తా. అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఉడికినాయి కొంచెం. అవి తీసి ఇందులో వేయి చెప్తాను. కూర స్టైల్ ఎలా వండుతున్నారా అని ఆలోచించు. ఓకే, ఒకదాని తర్వాత ఒకటి ఏం వేస్తున్నారా అవన్నీ గుర్తుపెట్టుకో. వేసేయమంటారా? వేసేయి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం కదా, అవన్నీ తీసి ఇందులో వేసుకోవాలి. అర్థమైందా? అప్పుడే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుని ఇది పక్కన పెట్టేద్దాం. నేను రెడీ అయిపోయిందా? అది తీసుకో. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. పిల్లలు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. పిల్లలు ఏమన్నా అడిగితే మనం నెరవేర్చడం అనేది చాలా. పట్టుకోమ్మా. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూద్దాం.
మజ్జిగ ములక్కాడకు కావలసిన పదార్థాలు: ములక్కాడ ముక్కలు, పసుపు, కరివేపాకు, పెరుగు, జీలకర్ర, ఆవాలు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, అల్లం ముక్కలు. తయారు చేసే విధానం: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నీళ్లు పోసి దాంట్లో ములక్కాడ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో పెరుగు, కొద్దిగా నీళ్లు పోసుకొని కవ్వంతో కాసేపు చిలికి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించిన ములక్కాడ ముక్కల్ని అందులో వేసి తాలింపు కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మజ్జిగ ములక్కాడ రెడీ.